హాయ్ అండి అందరికీ. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. అమ్మ వాళ్ళ ఇంటికి ఒక 1 అవర్ అయితే పడుతుంది. మేము వెళ్ళే దారిలో ఫారెస్ట్ కూడా ఉంటుందండి. వాతావరణం అయితే చాలా బాగుంది. వర్షాకాలం కదండి, చాలా బాగుంది. మేము వెళ్ళే దారిలో అయితే మాకు గొర్రెలు కూడా కనిపించినాయి. ఆ జంగల్లో మేపుతున్నారు గొర్రె పిల్లల్ని కూడా. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు మధ్యలో మా చెల్ల వాళ్ళ ఊర్లు కూడా ఉంది. ఆ చెల్ల వాళ్ళ ఊరికి వెళ్ళినాం. చెల్లెకి తెలియదు మేము వెళ్ళేసరికి అయితే పాపకైతే బయట తినిపిస్తూ ఉంది. సడన్గా షాక్ అయింది. మేము పాప పుట్టినాక 1 మంత్కి అయితే దుబాయ్కి వచ్చినాం. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత అయితే మా చిన్నోడు ఎత్తుకున్నాడు పాపను. మా ఆయన ఫస్ట్ టైం ఎత్తుకున్నాడు పాపని. తను మమ్మల్ని చూసేసరికి అయితే షాక్ అవుతుంది. వీళ్ళని ఎప్పుడు చూడలేం కదా, కొత్తగా కనిపిస్తారు, ఎవరా అని అట్లనే చూస్తుంది. హాయ్ చెప్పమంటే హాయ్ కూడా చెప్పింది, కానీ ఏడవలేదు, బాగానే మా చిన్నోడు దుబాయ్లో ఉన్నప్పుడు అయితే ఓకే ఏడుస్తుండే. నేను చెల్లెని చూడబుద్ధి అవుతుంది, చెల్లె దగ్గరికి వెళ్తా, చెల్లెతో ఆడుకుంటా అనేవాడు. వాడైతే బాగానే ఎత్తుకొని కూర్చుండు. మమ్మీ టాయ్స్ ఇద్దామన్నాడు. మేము తీసుకొచ్చిన టాయ్స్ అయితే తీసేసరికి తను బ్యాగ్ దగ్గరే కూర్చుంది. వీడు బొమ్మలన్నీ బయటకు తీస్తున్నాడు. తనకిచ్చిన బొమ్మలు చూసుకుంటా ఆడుకుంది. తనకు ఒక చిన్న బ్యాగ్ అయితే తెచ్చిండు, బ్యాగ్ కూడా వేసిండు. ఆడుకుంటుంది, నవ్వుతుంది. కాసేపు అయితే ఆ చెల్ల వాళ్ళ ఇంటి దగ్గర ఉండి కాసేపు ఆడుకున్నాడు. చిన్నామెతో ఆడిపించి ఆడుకున్నాడు. తను కూడా ఆడుకుంది, ఏడవలేదు. మమ్మల్ని చూసి అయితే బాగానే ఆడుకుంది. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయినాం మళ్ళీ. ఇది అమ్మ వాళ్ళ విలేజ్ అండి, ఇది ఎంట్రెన్స్లో. ఈరోజు ఇక్కడైతే మార్కెట్ అండి, వీక్లీ మార్కెట్ జరుగుతుంది ఇక్కడ. అమ్మ వాళ్ళు ఉన్నారనుకొని ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళు అయితే ఇంటి దగ్గర లేరు. ఆయన పొలాల దగ్గరికి అయితే మేము వెళ్ళినాం. మేము వెళ్ళేసరికి అయితే అమ్మ వాళ్ళు రిటర్న్ అయ్యారు. ఇక ఇంటికైతే వచ్చినాం.